హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపా ఆర్ట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజు మీ ముందు అయితే నేను బజాజ్ మ్యాక్సిమా అనే వెహికల్ అనేది కార్గో ఎక్సెల్ 6 ఫీట్ బాడీ. సో ఇది ఏంటంటే మన దగ్గర బాడీ వర్క్ అయితే జరిగింది. మన దగ్గర వెల్డింగ్, పెయింటింగ్, స్టిక్కరింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా బిఫోర్ వీడియోస్లో. మన సొంతగా అయితే నేను మా వర్క్షాప్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇది మన వర్క్షాప్లో కట్టిన వెహికల్ అనమాట. మాల్ వచ్చేసి ఫ్రెండ్స్ దీన్ని విజయవాడ మాల్ అంటారు ఫ్రెండ్స్. ఇది క్యాబిన్ సపరేట్ వస్తుంది. హెడ్ పైన అనేది మనం వెల్డింగ్ చేస్తాము. దీన్ని సపరేట్ క్యాబిన్ వస్తుంది కాబట్టి ఈ మోడల్ ఉన్నదాన్ని మనం విజయవాడ మోడల్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి పేట మాల్. మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. వెనక క్యాబిన్కి వెనక తొట్టికి అటాచ్ అయిపోయి ఉంటుంది. క్యాబిన్ అనేది ఫ్లవర్ డిజైన్ వస్తుంది. సో అది పేట మాల్ అంటాము. దాని హైట్ కూడా పెరుగుతుంది. విజయవాడ మాల్ అయితే మనం ఎంత హైట్ అయినా పెట్టుకోవచ్చు. మన తోలే దాన్ని బట్టి మనం హైట్ అనేది డిసైడ్ చేసుకొని మనం వెల్డింగ్ అయితే చేయించుకుంటాము. సో ఇదైతే మనం కొత్తగా పెట్టాం ఫ్రెండ్స్. ఇది ఎలా ఉన్నదో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈ బ్యాక్ సైడ్ టైర్ దగ్గర కానీ ఈ స్టెప్ కానీ కూడా మనం మామూలుగా అయితే బద్దతో పెడతారు. మనం యాంగ్లర్తోనే పర్మనెంట్గా అనేది స్టెప్ అయితే 2 సైడ్స్ అనేది మనం వెల్డింగ్ చేయడం జరుగుతుంది. సో దీనికి తేడా ఏంటంటే ఫ్రెండ్స్, దీని మీద అయితే మనం 2 కాళ్ళు వేసి ఎక్కొచ్చు, ఇబ్బంది ఉండదు. యాంగులర్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. బద్ద మోడల్ స్టెప్ అయితే అది ఫ్యూచర్లో ఉండే కొందికి బెండ్ అయిపోతుంది, ఎందుకంటే అంగుళం బద్దేస్తాము. సో దాన్ని ఆలోచించి మనం ఏంటంటే ఈ యాంగులర్ స్టెప్ అనేది మనం 2 సైడ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. మామూలుగా అయితే ఒక సైడే పెడతారు. మనం ఏంటంటే 2 వైపులు ఇంపార్టెంటే కదా ఎక్కడానికి, ఎటు వీలుగా ఉంటే ఎక్కొచ్చు అని ఆలోచించి 2 వైపులు అనేది మనం ఆ స్టెప్ అయితే మనము పెట్టాం ఫ్రెండ్స్. ఇది బ్యాక్ డోర్ సెట్టింగ్ అనమాట. ఇలా ఉంటుంది ఛానల్ లోపల. ఇది నైట్ టైం తీసాను ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం కంసిగా ఉంటుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఈ బండి అంటే టోటల్ కాంట్రాక్ట్లోనే వస్తుంది, పెయింటింగ్, స్టిక్కరింగ్ అన్నీ. అలాగే దీనికి ఇంటీరియర్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అది సపరేట్గా మాట్లాడుకున్నారు. దాని ప్రైస్ కూడా మీకు కావాలంటే నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రిప్లై ఇస్తాను. దీని హైట్ కానీ మనకి ఎంత అవుతుంది, ఈ మోడల్ కట్టుబడి ఇవన్నీ మీకు వాట్సాప్లో నేను చెప్తాను. నాకు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి నాకు కాల్ చేస్తే బండికి కావాల్సిన డీటెయిల్స్ అనేది మీకు నేను చెప్పడం జరుగుతుంది. సో విజయవాడ క్యాబిన్ అయితే ఇలా ఆర్చ్ బోట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మనం పట్టా కట్టుకోవడానికి కూడా రైనింగ్ టైంలో మనకు ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే వెనక తొట్లో వేసుకున్న లోడ్ మొత్తం తడవకుండా అనేది పట్ట అయితే ఈజీగా మనం కట్టేసుకోవచ్చు. అండ్ పేట మాల్ అయితే కొంచెం పట్టా దిగదు. సో అంతే దీనికి దానికి తేడా. ఇది హైట్ మనకు తగ్గట్టుగా ఉంటుంది. అది హైట్ అయితే దానికి తగ్గట్టుగానే హైట్ పెట్టాలి, లేకపోతే అంత లుకింగ్ ఉండదు. సో మన పార్టీలు అడుగుతూ ఉంటారు, సో ఏ మాల్ కడితే బాగుంటుందని అని. మనం అంటే ఏ మాల్ కావాలని మన సజెషన్ ఇస్తూ ఉంటాము. సో నైట్ టైం తీసాను ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం చూడండి ఎలా ఉన్నది. అది మన షేడ్లు కానీ మన దగ్గర ప్రతి బండికి అయితే షేడ్లు అయితే మనం వేస్తున్నాం ఫ్రెండ్స్. విజయవాడ కానీ పేట మాల్ కానీ, ఎందుకంటే మనకంటూ ఒక ముద్ర ఉండాలి కాబట్టి. ఈ స్టెప్ కానీ వెనక డిజైన్, ఫ్లవర్ డిజైన్ కానీ మడ్గేర్ల దగ్గర ఇవన్నీ మనం సొంతగా అనేది మనం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. బండి ఎలా ఉన్నది అనేది ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.